ఎలాగ శివుడి పేరు అయ్యింది అంటే లింగం అనే మాటకు అర్థం ఏంటి అన్నాడు. సర్వజగత్తు దేనిలో లీనమయ్యుందో అది లింగం. సర్వజగత్తు దేనిలో లీనమయ్యుందో, లీనమవ్వడం అంటే అర్థం ఏంటి? కెరటాలన్నీ సముద్రంలో లీనమై ఉన్నాయి. వాటికి ఎక్కడైనా బయట ఎగ్జిస్టెన్స్ ఉందా? అవన్నీ సముద్రంలోనే లీనమై ఉన్నాయి. అలాగే జీవులందరూ ఎవరిలో ఉన్నారు? నిజానికి పరమాత్మ యందే ఆధారపడి ఉన్నాం. పరమాత్మ మనలో ఉన్నాడు కనుక అందరం పరమాత్మలోనే లీనమై ఉన్నాం. పరమాత్మ మనలో లీనమై ఉన్నాడు. ఆయన లీనమై లేకపోతే శక్తి ఎక్కడొస్తుంది? మన శరీరం నిండా ఆపాదతల మస్తకం ఈశ్వర శక్తి ఉంటేనే కదా. అంటే ఈశ్వర శక్తి ఎక్కడ లీనమై ఉంది? మనలోనేనా? మన చుట్టూ ఏమిటున్నది? ఆయన లేనిది ఎక్కడో ఉన్నది. అందుకు గొప్ప మాట చెప్తున్నాడు, సర్వాలింగమయీ భూమి సర్వం లింగమయం జగత్. ఎప్పుడైతే మహర్షులందరూ కూడాను భూమి యందున్న శివలింగముల గురించి తెలుసుకోవాలనుంది అంటే, భూమి యందున్న శివలింగములు ఏమిటయ్యా? భూమే శివలింగం పో అన్నాడు ఇక్కడ ఋషి.